ఇందాకే మినిస్టర్తో మాట్లాడాను. టెండర్ లేకుండా కాంట్రాక్ట్ మనకే ఇప్పిస్తా అన్నాడు. చెప్ ఏంట్రా ఏదో గొడవ? అమ్మ ఎందుకు ఇంకా ఇక్కడ తిరుగుతుంది? కాల్ చేసి పొమ్మను. ఇంకోసారి తనకు కనిపించిందంటే నిన్ను నరికేస్తాను. పోయి చెప్పు. పో. అయ్యా నాటుకోడి పులుసు. మలేష్ దా. ఏం మాట్లాడుతుందిరా? ఏం మాట్లాడుతుంది? మెక్కడం కాదు, అడిగిన దానికి సమాధానం చెప్పు. మేము లేనప్పుడు మీ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారో చెప్తే తను ఏం చెప్పాలనుకుంటుందో మాకు తెలుస్తుంది. ఏమన్నారా? ఏమన్నా? అర్థం కానప్పుడు అంత కోపం ఎందుకో. ఇలాంటి విషయాలు ఎదలకి బాగా తెలుస్తాయి. రాయ్ కాటం రాయండి. అన్నా చెప్పన్నా. ఎక్కడున్నారా? ఊరికి 40 కిలోమీటర్లు దాటి వెళ్ళిపోయావన్నా. ఒకసారి వెళ్ళేదారిలో ఇంటి దగ్గర ఆగేళ్ళు. అన్నా వెళ్ళేదారిలో ఇంటి దగ్గర ఆగేళ్ళు. సరే అన్న వచ్చేస్తాను. బస్సు నా ఇంటి ముందు ఆపేమంటారా? దారిలో చెట్టు పడిపోతే వేరే దారిలోకి ఇటు వచ్చామన్నా. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత బస్సు బ్రేక్ డౌన్ అయిందన్నా. ఏడబోతున్నా? బస్సు రిపేర్ చేయించుకొని వస్తానన్నా. పో పో. ఎందాక చెప్పాలన్నా? ఏం లేదు. ఇదిగో చూడు, నీకు చెప్పాలా? ఎట్టా చెప్పాలని ఆలోచిస్తున్నా. అమ్మాయిలు అబ్బాయిలు ఫోన్లో పెట్టుకుంటారే, అదేదో పింక్ కలర్లో ఉంటుంది గుండె షేప్లో, అది పంపిద్దాం అనుకున్నా. కానీ నా ఫోన్లో లేదు, వకీల్ గడి ఫోన్లో ఉంది. అయినా ఏదో గడి గుండె ఎందుకులే అని చెప్పి ఎంత తడికి పంచాయతీ అయినా సరే లెక్క లేకుండా మాట్లాడతాను. కానీ ఈ గుండె పంచాయతీ మనకు కొంచెం కష్టం అబ్బా. నా లోపల ఫీలింగ్ అర్థమయ్యేలా నీకు ఏదైనా గిఫ్ట్ ఇస్తే తీసుకుంటా. నాకు ఇష్టమైన ఆవు ఉంది మంగ, దాన్ని గిఫ్ట్గా ఇస్తే దాన్ని ఎట్ట తొలగిపోతావు నువ్వు? వదినికి ఆవు గిఫ్టా? మా ముత్తాత ఇచ్చిన సురకత్తి ఉంది, అది తీసుకుపోతా. నాకు ఇష్టమైన ఈ రెండే ఉన్నాయబ్బా, అంతకుమించి ఇంకేం లేవు. నాకు నువ్వుంటే ఇష్టం, బాగా ఇష్టం. లవ్ అనుకో.